నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇచ్చి పడేస్తున్న మంత్రుడు క్యాడర్కి కావాల్సింది ఇదే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఆ పార్టీలోని నేతలు ఏదో అన్నారు అని చెప్పేసి విమర్శలు చేశారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తిగా ఖర్చులకు ఇచ్చి పడేస్తున్నారు వైసీపీకి. అలాగే తుక్కు రేగొడుతున్నారు. లేకపోతే తూర్పారబడుతున్నారు, నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి మాటలు ఎన్ని వాడుకున్నా తప్పులేదు. ఎందుకంటే ఆ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే గతంలో చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పుకోవాల్సొచ్చేది. ఆ పార్టీలోని మంత్రులెవరు పెద్దగా స్పందించేవాళ్ళు కాదు. కానీ కంపేర్ టు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా రాజశేఖర్ రెడ్డి పరిపాలన విధానం గురించి ఎవరైనా విమర్శలు చేస్తే పర్సనల్‌గా కాదు సుమండి, పరిపాలనకి సంబంధించిన అంశాల మీద ఎవరు ఏ ఒక్క విమర్శ చేసినా సరే, మొత్తం మంత్రులంతా మూకుమ్మడిగా వచ్చి పడిపోయేవాళ్ళు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే గంగా భవానీ లాంటి వాళ్ళు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేత, ఇప్పుడు కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టున్నారు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. వాళ్ళు అలాంటి వాళ్ళైతే బూతులు కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి ప్రెస్ మీట్‌లలో. కాబట్టి అలాంటి వాతావరణం తెలుగుదేశం పార్టీలో ఉండేది కాదు. నారా చంద్రబాబు నాయుడు మాత్రమే సమాధానం చెప్పుకోవాల్సొచ్చేది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాత్రమే సమాధానం చెప్పుకోవాల్సొచ్చేది. ఉదాహరణకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు 2014 నుంచి 2019 వరకు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయాలి అని చెప్పేసి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కదా కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో. ఆయన ఏం చేశారు? ఆయన గెలిచిన తర్వాత నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీలోని మంత్రుల్ని ఏపీకి పంపించి మరీ ప్రచారం చేయించారు. చంద్రబాబు నాయుడిని తిట్టించటం, జగన్మోహన్ రెడ్డిని పొగిడించటం. అయితే అక్కడి నుంచి ఎవరిని పంపించారు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని పంపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు? తెలుగుదేశం పార్టీలోని యనమల రామకృష్ణుడికి బంధువు అవుతారు కదా. పైగా పుట్టా సుధాకర్ యాదవ్‌కి ఆయన ఏమవుతారు? వియ్యంకుడవుతారు. అంటే పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరు కొడుకులకి పిల్లనిచ్చింది ఎవరు? ఒకళ్ళు యనమల రామకృష్ణుడు, ఇంకొకళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడిని విమర్శిస్తుంటే మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు స్పందించలేదు. టీటీడీ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించలేదు. మొత్తం అంతా కూడా సమాధానం చెప్పుకోవాల్సొచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. పైగా ఆయన ఒక పక్క పరిపాలన చూసుకోవాలి, ఇంకో పక్క రాజకీయాలు చూసుకోవాలి, ఇలాంటి విమర్శలకి సమాధానాలు కూడా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాబుని ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే ఊరుకోవటం లేదు మంత్రులు. ఇచ్చి పడేస్తున్నారు. అప్పట్లో కూడా కొంతమంది మాట్లాడారు. ఒకళ్ళిద్దరే, ఎక్కువ మంది కాదు. నక్కా ఆనందబాబు లాంటి వాళ్ళో, లేకపోతే వంగలపూడి అనిత లాంటి వాళ్ళో, లేకపోతే ఎవరైనా అధికార ప్రతినిధులుంటే వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. మంత్రులంతా ముందుకొచ్చి సమాధానం చెప్పిన దాఖలాలైతే లేవు అప్పట్లో. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు నాయుడిని విమర్శించారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు తెర మీదకొచ్చారు. ఒక 4, 5 రోజులు అవుతుంది ఈ విషయం జరిగి. సో, ఎప్పుడు ఆయన గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో మాట్లాడింది లేదని చెప్పాలి. అచ్చెన్నాయుడు కూడా విమర్శలు చేసేవాళ్ళు. ఎలాంటి విమర్శలు చేసేవాళ్ళు? పరిపాలనాపరమైన విమర్శలు మాత్రమే చేసేవాళ్ళు. లేదా తెలుగుదేశం పార్టీ పరిపాలనని సమర్థిస్తూ మాట్లాడేవాళ్ళు. అయితే అచ్చెన్నాయుడు ఒక 5 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందేమోనని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మాట నేనంటున్నది కాదు. ఆ పార్టీలో కీలక నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలే అని చెప్పేసి ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డిని, బొత్స సత్యనారాయణని ఇద్దరిని కూడా ఇరికించి పడేశారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని ఏ స్థాయిలో విమర్శించారో మనమంతా మర్చిపోలేం. కానీ అచ్చెన్నాయుడు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి అచ్చెన్నాయుడు సత్యబాబు అంటే బొత్స సత్యనారాయణని ఉత్తరాదిలో సత్యబాబు అని ముద్దుగా పిలుచుకుంటారండి. మరి ఆయన ఎవరో కొత్త మనిషి అని చెప్పి అనుకోవద్దు. సత్యబాబుని ఇరికించినప్పుడు చాలామంది ఏమనుకున్నారు? ఇదేంటి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇలాంటి మాటలు మాట్లాడా? జగన్మోహన్ రెడ్డే రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉన్నాడా అని చెప్పేసి అచ్చెన్నాయుడు మాట్లాడాడు. అసలు అది నిజమేనా? బొత్స సత్యనారాయణ కూడా ఒకప్పుడు అలా అన్నాడా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ కూడా అంటే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి విమర్శలు చేశాడు అనే పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని కూడా నేను మీకు చూపిస్తాను. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. అచ్చెన్నాయుడు
మాట్లాడిన తర్వాత, అచ్చెన్నాయుడు విమర్శలు చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే ఆ కన్నీరు ఎంతవరకు ఉపయోగపడింది ఏంటో తెలియదు కానీ మరలా మంత్రులు వెంటబడ్డారు. ఈసారి అంటే ఫస్ట్ అచ్చెన్నాయుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత తగులుకున్నారు. ఆవిడ కూడా ఒక రేంజ్‌లో ఇచ్చి పడేశారు. ఆ తర్వాత మరి అక్కడితో ఆగిందా అనుకుంటే అక్కడితో ఆగలేదు ఆ ప్రహసనం. నిమ్మల రామానాయుడు తగులుకున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరుని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన తీరుని, లేకపోతే రాజశేఖర్ రెడ్డి పరిపాలనా వ్యవహారాల్ని ఎలాంటి వాటినైనా సరే చాకిరేవు పెట్టేయగలడనమాట. అసలు ఎంత స్థాయిలో విమర్శించాలో అంతటి స్థాయిలో విమర్శిస్తాడు. కాబట్టి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్ కూడా వైసీపీని బాగా ఉలిక్కి పడేలా చేసింది. ఇదేంటి అసలు గతంలో ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీలోని మంత్రులు, నాయకులు ఏనాడు ఈ స్థాయిలో విరుచుకుపడలేదు. ఒక తుఫాన్ లాగా వచ్చి పడ్డారు. ఇదేంటి అని చెప్పేసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటుంది ఏంటంటే ఇటు బొత్స సత్యనారాయణ అలాగే ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా బాగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మావిగన్ అంటే ఎస్ దానికి జై కొట్టారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దు అంటే అమరావతి వద్దు, ఉత్తరాంధ్రలోనే విశాఖలోనే క్యాపిటల్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ అంటే ఎస్ 3 క్యాపిటల్స్ మాకు ఓకే అని చెప్పేసి మాట్లాడారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా దానికి తానా అంటే తందానా అంటూ మాట్లాడుతున్నారు ధర్మాన ప్రసాదరావు అండ్ బొత్స సత్యనారాయణ. మొన్న వీళ్ళిద్దరూ కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి డబ్బులంతా తీసుకెళ్లి అమరావతిలో కుమ్మరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఉత్తరాంధ్రని వదిలేస్తారని చెప్పేసి కూడా మాట్లాడిన వీడియోస్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి జై కొడుతున్నారు కదా వీళ్ళిద్దరూ. కానీ వీళ్ళిద్దరూ గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించారు అనే వాటి గురించి నేను మీకు కొన్ని చూపిస్తాను. ఇవన్నీ కూడా అవే. అసలు ఈ పేపర్ క్లిప్పింగ్స్ చూస్తే నాకే మైండ్ పోయింది. ఇదిగోండి బొత్స సత్యనారాయణ ఎలాంటి మాటలు మాట్లాడారనేది. జగన్ వద్ద టన్నుల కొద్దీ అవినీతి ధనం ఉంది అని చెప్పేసి ఇది ఎప్పుడు మాట్లాడారు? మార్చి 14వ తారీఖు 2012 మాట్లాడారు. పిసిసి అధినేత బొత్స చేసిన వ్యాఖ్యలు అని చెప్పేసి అప్పట్లో పేపర్లో వచ్చింది. జగన్ వద్ద టన్నుల కొద్దీ అవినీతి ధనం ఉంది అని చెప్పేసి అప్పట్లో బొత్స మాట్లాడిన మాటలు. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇదిగోండి అవినీతి డబ్బు మదంతో విర్రవీగుతున్న జగన్. ఇది ఎప్పుడు మాట్లాడారు? మే నెల 23వ తేదీ 2012లో మాట్లాడారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు అని చెప్పేసి అప్పట్లో పేపర్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్న మాటలు కాదు, నేను చేస్తున్న విమర్శలు కాదు, బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలు అప్పట్లో. కానీ అదే బొత్స మళ్ళీ తరువాత జగన్ చెంత చేరారు, జగన్ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ భజనే చేస్తున్నారు. ఇదిగోండి పుట్టుకతోనే నేర చరితుడివి, నీ తండ్రి పెంపకంలోనే లోపం ఉంది. 28వ తేదీ మే నెల 2012 బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడే వేరే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. జూపూడి ప్రభాకర్ కూడా ఉన్నారు. ఇదే పేపర్ క్లిప్పింగ్లో మనకి జూపూడి ప్రభాకర్ కూడా కనిపిస్తారు. ఇదిగోండి సబ్బం హరి, జూపూడి ప్రభాకర్. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ ఉన్నారు కదా, ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు ఇప్పుడు. మరి అప్పుడు బొత్స సత్యనారాయణ దగ్గర కూర్చొని ఆయన విమర్శలు చేస్తుంటే వాటిని ఎస్ అవును అని చెప్పేసి సమర్థించిన జూపూడి ప్రభాకర్. ఎలాంటివి? పుట్టుకతోనే నేర చరితుడివి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకి, నీ తండ్రి పెంపకంలోనే లోపం ఉంది అని చెప్పేసి బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలకి వత్తాసు పలికారు అప్పట్లో జూపూడి ప్రభాకర్ కూడా. ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు. ఎస్ వైఎస్కు ఆత్మఘోష, చావును స్వార్థానికి వాడతారా? మీపై ఏహ్య భావం కలుగుతోంది, తపనంతా కుమారుడి గురించేనా? ఆయన నిర్వాకం వల్ల ఎందరో జైలుకు వెళ్ళారే. విజయలక్ష్మిపై బొత్స ఆగ్రహం. విజయలక్ష్మి అంటే ఏ విజయలక్ష్మో అనుకోవద్దు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి గురించే బొత్స సత్యనారాయణ 31వ తేదీ 5వ నెల 2012లో మాట్లాడారు. అంటే మే 31వ తేదీ 2012లో చేసిన వ్యాఖ్యలు ఇవి. బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు, వైఎస్ విజయలక్ష్మిని కూడా తూర్పారబట్టారు అప్పట్లో. ఇంకా మీకు చూపిస్తాను ఉండండి. ఇంకా ఆణిముత్యాలు ఉన్నాయి. ఇదిగోండి బజారుకు లాగావు, వైఎస్ను బజారుకు లాగావు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జగన్పై నిప్పులు చెరిగిన సత్యబాబు, మాది మోసం దగాతో వచ్చిన పార్టీ కాదు, క్షణికమైన సానుభూతి ఆవేశాన్ని సొమ్ము చేసుకునే యత్నం, పార్టీ ప్రతిష్ట దిగజారిస్తే చర్యలు తప్పవు, డిఎల్ సహా ఇక ఎవరు మాట్లాడరు, కోవర్టులు సహజం బొత్స. అంటే
కాంగ్రెస్ పార్టీలో నుంచే కొంతమంది కోవర్టులుగా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారు అని చెప్పేసి బొత్స మాట్లాడుతున్నారు. అలాగే మాది మోసం దగాతో వచ్చిన పార్టీ కాదు, అంటే కాంగ్రెస్ పార్టీ మోసాలతోటి దగాతోటి వచ్చిన పార్టీ కాదు వైసీపీ లాగా అని చెప్పేసి అంటున్నారు. జగన్పై నిప్పులు చెరిగిన సత్తిబాబు చూడండి ఏ స్థాయిలో ఆ రోజుల్లో సత్తిబాబు అంటే మళ్ళీ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను, బొత్స సత్యనారాయణ ఆయనని ముద్దుగా అలా పిలుస్తారు. బంగాళాలు ఎలా వచ్చాయి? సాక్షిలో అడ్డగోలు రాతలు, ప్రజలను మభ్యపెడుతున్న జగన్, పిసిసి అధ్యక్షుడు బొత్స మండిపాటు. ఇది 14వ తేదీ మే నెల 2012లో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఎమ్మిగనూరులో కార్యకర్తలతో ప్రమాణం చేయిస్తున్న బొత్స. సో బంగాళాలు ఎలా వచ్చాయని అడుగుతున్నారు. అంటే అప్పట్లో మనం చూసే ఉంటాం, బెంగళూరులో ఒక బంగ్లా ఉంది జగన్మోహన్ రెడ్డికి, అలాగే లోటస్ పాండ్ హైదరాబాద్లో ఉంది, అలాగే కడపలోనో మరి పులివెందుల్లోనో కొన్ని బంగ్లాలు ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి బొత్స సత్యనారాయణ అప్పట్లోనే ప్రశ్నించారు. కానీ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో ఒక బంగ్లా ఉంది, అలాగే బెంగళూరులో ఒక బంగ్లా ఉంది, హైదరాబాద్లో ఒక బంగ్లా ఉంది, కడపలోనో పులివెందుల్లోనో ఒకటి ఉంది, విశాఖపట్నంలో కూడా బంగ్లాలు కట్టుకున్నారని ఇప్పుడు అంటున్నారు. కానీ బొత్స ఆ రోజుల్లోనే బంగ్లాల గురించి మాట్లాడారు. సో బొత్స సత్యనారాయణ ఏ స్థాయిలో ఎక్కి దిగారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి అవినీతి డబ్బు మదంతో విర్రవీగుతున్న జగన్, ఇది ఏ స్థాయి విమర్శో మీకే వదిలేస్తున్నాను. ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొత్స సత్యనారాయణ ధ్వజం 23వ తేదీ మే నెల 2012 అవినీతి డబ్బు మదంతో అని చెప్పేసి మాట్లాడారు. బొత్స సత్యనారాయణ విమర్శిస్తే కూడా ఆ స్థాయిలోనే ఉంటుందేమోలేండి, మనం దాన్ని ఏమి పెద్ద ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. జగన్ది నేర ప్రవృత్తి, అధికారంలోకి వస్తే అరాచకమే, అల్లర్లు సృష్టించి ఎన్నికలు ఆపే కుట్ర అని చెప్పేసి అన్నారు. ఆయన వల్లే ఇంతమంది అరెస్టు, అయినా మనసు కరగదా బొత్స సత్యనారాయణ? అధికారంలోకి వస్తే అరాచకమే అని చెప్పేసి 2012లోనే బొత్స సత్యనారాయణ ఆయన గురించి చెప్పారు. కానీ మళ్ళీ ఆయనే వెళ్ళి 2016లోనో 2017లోనో వైసీపీలో జాయిన్ అయ్యారనుకోండి, అది వేరే విషయం. అల్లర్లు సృష్టించి ఎన్నికలు ఆపే కుట్ర అని చెప్పేసి ఆయన మాట్లాడారు అప్పట్లో. ఇంకా చెప్పాలంటే జగన్ అక్రమాలతో రాష్ట్ర ప్రతిష్టకు మచ్చ అని చెప్పేసి మాట్లాడారు. బొత్స సత్యనారాయణ మాటలు ఏవి? ఆయనకు తగిన శాస్తి జరుగుతుంది అంటే అప్పట్లో 16 నెలలు జైల్లో ఉన్నారు కదా, దాని గురించి అనుకుంటా. 2004కి ముందు వైఎస్ ఆర్థిక ఇబ్బందులకు నేనే ప్రత్యక్ష సాక్షిని, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుంగ శిష్యుడు బొత్స సత్యనారాయణ, అంటే ఒక మంచి ఫాలోవర్ అనమాట వైఎస్ రాజశేఖర రెడ్డికి. సో కాబట్టి రాజశేఖర రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, ఏ ఇబ్బందులు పడుతున్నాడు అన్నీ కూడా బొత్స సత్యనారాయణకి తెలుసు. అందుకనే 2004కి ముందు వైఎస్ ఆర్థిక ఇబ్బందులకు నేనే ప్రత్యక్ష సాక్షిని అని చెప్పేసి మాట్లాడారు. అలాగే వారి తీరు దొంగే ఎదుటి వారిని దొంగ అన్నట్లుంది, అంటే కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు కాబట్టి దొంగే దొంగ అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుంది అని బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే 2004కి ముందు వైఎస్కి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి బొత్సనే మాట్లాడారు. మరి ఆ తర్వాత ఇన్ని కంపెనీలు ఎలా వచ్చాయి? బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడాలి కదా మరి వీటి గురించి. జగన్మోహన్ రెడ్డికి సాక్షి పత్రిక ఎలా వచ్చింది, జగతి పబ్లికేషన్స్ ఎలా వచ్చాయి, అలాగే బ్రెమినీ స్టీల్స్ ఎలా వచ్చాయి, ఇలాంటివన్నీ బోలెడు ఉన్నాయి కదా. భారతీ సిమెంట్స్ అని ఏవో కొన్ని కంపెనీలు కూడా ఇంకా మొదలు పెట్టకుండా సరస్వతి పవర్స్ అని ఇలాగ చాలా చాలా ఉన్నాయి కదా. మరి వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు బొత్స సత్యనారాయణ వాటి మీద ఎందుకు మాట్లాడటం లేదు? ఇవి కేవలం బొత్స సత్యనారాయణ గురించి మాత్రమే కాదు, ధర్మాన ప్రసాదరావు కూడా మాట్లాడారు గతంలో. జగన్మోహన్ రెడ్డి అవినీతి దాహానికి అంతులేదు, ఆయన సూట్ కేస్ కంపెనీలు పెట్టారు, ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కంపెనీలు ఎలా పెట్టగలిగారు, ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతికి అంతం లేదు అని చెప్పేసి కూడా ఆయన గతంలో చేసిన కామెంట్స్ ఇప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ గురించి అయితే మనం పేపర్ క్లిప్పింగ్స్ వెతుక్కోవాలి, కానీ ఇక్కడ ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యల గురించి అయితే యూట్యూబ్లో కొడితే చాలు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్న వీడియోస్ ఇప్పటికి కూడా ప్రత్యక్షమవుతాయి ధర్మాన ప్రసాదరావు. సో ఇలా ఒక్కొక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళకి అసలు మాట్లాడే అర్హత ఉందా, చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత ఉందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని మంత్రులు ఒక్కొక్కళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏకిపడేస్తుంటే, అంటే అచ్చెన్నాయుడు కావచ్చు, వంగలపూడి అనిత కావచ్చు, నిమ్మల రామానాయుడు కావచ్చు, మంత్రులంతా కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఏకిపడేస్తుంటే వైసీపీ క్యాడర్కి ఇది మింగుడు పట్టం లేదు.
ఏంటి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి పలుచనైపోతున్నాడు. అటు మావిగన్ అంటారు, లేకపోతే అమరావతికి వ్యతిరేకం అంటారు. ఇవంతా కూడా ఆయన్ని ఒక పొలిటికల్ జోకర్‌ని చేసేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళంతా బాధపడుతున్నారు. ఈవెన్ అసలు క్యాడర్‌లో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసిన ఆ మావిగన్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది నాయకులైతే మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నారు. కొంతమంది ఆ గుప్పెడు మంది నాయకులే ఎవరుంటారు? పేర్ని నాని, దేవినేని అవినాషు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎప్పుడైనా ఈయన అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు మాత్రమే తెర మీదకొచ్చి ఇలా కనిపించి అలా వెళ్ళిపోతున్నారు. ఇలా మాట్లాడి అలా వెళ్ళిపోతున్నారు. మెరుపు తీగ అని అంటారు చూసారా? అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు. ఎక్కువగా మాట్లాడేదంటే దేవినేని అవినాష్, పేర్ని నాని ఇలాంటి వాళ్ళే కొంచెం మాట్లాడుతున్నారు, కనిపిస్తున్నారు. అంతే తప్ప ఇంకా ఎవ్వరూ కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరు ముందుకొచ్చి ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు. ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ అయిపోయింది. గతంలో చంద్రబాబుకి ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ పరిస్థితి. నాయకుల నుంచి సపోర్ట్ లేకపోవటం, నాయకుల నుంచి ఆ విమర్శించే ఆ తత్వం లోపించడం అనేది ఇప్పుడు వైసీపీలో కనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.